వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. మనకి అమెజాన్ నుంచి ఒక బిగ్గెస్ట్ సూపర్బ్ ప్రోగ్రామ్ అయితే మనకైతే లాంచ్ చేశారని చెప్పొచ్చు. అమెజాన్ ఇన్ కొలాబరేషన్ విత్ స్కేలార్ అకాడమీ కలిపి అమెజాన్ మెషిన్ లెర్నింగ్ సమ్మర్ స్కూల్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అమెజాన్ నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మీరు మెషిన్ లెర్నింగ్ అయితే నేర్చుకోవచ్చు అన్నమాట. స్టూడెంట్స్కి ఇది ఒక బంపర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్నా, మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నా, ఈవెన్ పిహెచ్డి చేస్తున్న స్టూడెంట్ అయినా పర్వాలేదు, మీరు అందరూ కూడా ఈ యొక్క సమ్మర్ స్కూల్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో గైస్, టోటల్గా మనకి 8 మాడ్యూల్స్ మెషిన్ లెర్నింగ్ మీద వీళ్ళు డైరెక్ట్గా అమెజాన్ వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ స్కేలార్ కలిపి మనకైతే డైరెక్ట్గా టీచ్ చేస్తారు ఆన్లైన్లోని వర్చువల్గా. సో ఎక్సలెంట్ ప్రోగ్రామ్ గైస్. ఈ యొక్క ప్రోగ్రామ్ కనుక మిస్ అయ్యారంటే చాలా మిస్ అయినంటే 31st జూలై కల్లా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా బేసిస్ మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. చాలా కీ టేక్అవేస్ అయితే ఉంటాయి మనకి. సో చూస్తే మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ లెవెల్లో మనకి భూమిలో ఉందో మీకు తెలుసు కదా. సో ఆ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనకి బ్యాక్ బోన్ అయిన మనకి డేటా సైన్స్ రిలేటెడ్, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా వీళ్ళైతే కవర్ చేస్తారన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ డైరెక్ట్గా అమెజాన్ ఎక్స్పర్ట్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు కాబట్టి. సో అమెజాన్లోని మనకి ఏమైనా జాబ్స్ పడినా మనకి ఫస్ట్ కన్సిడరేషన్ అయితే ఉంటుంది. అండ్ మనకి స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకుంటే సూపర్బ్ కంపెనీస్ జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. మిస్ అవ్వద్దు గైస్. ఓకే గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు అమెజాన్ మెషిన్ లెర్నింగ్ సమ్మర్ స్కూల్ స్కేలార్ పవర్డ్ బై స్కేలార్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డెడ్ లైన్ ఏమో 31st జూలై వరకు ఇచ్చారు. అప్పటికల్లా మీరు అయితే అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి ప్రోగ్రామింగ్ డేట్స్ చూస్తే మనకి ప్రోగ్రామ్ డేట్స్ మనకి August 9th నుంచి మనకైతే స్టార్ట్ అవుతుందన్నమాట. August 31st వరకు మనకి మాడ్యూల్ వైజ్ మనకైతే ఈ యొక్క సమ్మర్ స్కూల్లో మీరైతే పార్టిసిపేట్ చేసి స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఓకే, స్టెప్స్ టు అప్లై చూస్తే ఫస్ట్ మీరైతే 31st జూలై కల్లా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత మనకి డైరెక్ట్గా సెలక్షన్ టెస్ట్ అయితే ఉంటుంది. అది 3rd August వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకి 7th August షార్ట్ లిస్టింగ్ పీపుల్ అందరినీ కూడా వీళ్ళైతే డిస్ప్లే చేస్తారు. అంటే మీకు మెయిల్స్ కూడా వస్తాయి. తర్వాత ప్రోగ్రామ్ అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది 9th August. ఓకే, అబౌట్ ది ప్రోగ్రామ్ గురించి వస్తే అమెజాన్ మెషిన్ లెర్నింగ్ సమ్మర్ స్కూల్ ఎయిమ్స్ అట్ ప్రొవైడింగ్ students the opportunities to gain machine learning skills which is the first step in the becoming ready to build in the career in machine learning అని మెన్షన్ చేశారు. చాలా మంచి అప్డేట్ గా అస్సలు మిస్ అవ్వద్దు. కీ టేక్అవేస్ లో చూస్తే మనకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ మనకైతే మెషిన్ లెర్నింగ్ టాపిక్స్ మీద డైరెక్ట్గా అమెజాన్ యొక్క సైంటిస్టులే మనకైతే నేర్పిస్తారు. ఆపర్చునిటీ టు ప్రిపేర్ ఫర్ కెరియర్ ఇన్ మెషిన్ లెర్నింగ్, అంతేకాదు మనకి మంచి స్కిల్స్ మనకి డైరెక్ట్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి నేర్చుకుంటే ఆబ్వియస్లీ మనకి మెషిన్ లెర్నింగ్ అంటే డేటా సైన్స్ ఏఐ రిలేటెడ్గా మనం ఈజీగా స్కిల్స్ డెవలప్ చేసుకుని ఆ యొక్క ఫీల్డ్లో జాబ్ కొట్టచ్చు. నెట్వర్కింగ్ ఆపర్చునిటీ మనకైతే దొరుకుతుంది. సో టాప్ ఇండస్ట్రీస్ ఉంటారో వాళ్ళతో మనం అయితే మాట్లాడచ్చు అన్నమాట. ఓకే, ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. 9th August నుంచి ఫస్ట్ మాడ్యూల్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. అలా మనకి ఈవెన్ ఇండివిజువల్గా టైమ్స్ కూడా ఇవాళ ఇచ్చేసారు. బ్రేక్ ఎప్పుడు ఉంటుంది, లైవ్ Q&A సెషన్స్ కూడా మనకైతే ఉంటాయి, అవి కూడా ఇక్కడ ఇచ్చేసారు August 9th నుంచి. సో August 10th, 16th, 17th, 23rd, 24th, 30th, 31st August వరకు మనకైతే ఈ మాడ్యూల్ టోటల్గా 8 మాడ్యూల్స్ వీళ్ళైతే కవర్ అయితే చేస్తారని ఇచ్చారు. అసలు ఎవరు ఈ అమెజాన్ మెషిన్ లెర్నింగ్ స్కూల్కి సంబంధించిన మెయిన్ వైస్ ప్రెసిడెంట్స్ ఎవరు, డైరెక్టర్స్ ఎవరు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా. సో మీరు ఈ యొక్క వీడియో చూసారంటే ఒక ఐడియా వస్తుంది అసలు ఎంఎల్ సమ్మర్ స్కూల్ అసలు ఎలా ఉంటుంది అనేసి. సో అసలు మనకి ఎవరు టీచ్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. మీట్ ఎంఎల్ స్కూల్ 2025 ట్యూటర్స్ వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, సైంటిస్టులు వాళ్ళే మనకైతే టీచ్ చేస్తారనమాట. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడదాం. సో వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎన్రోలింగ్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి ఇంజనీరింగ్ students enrolled in bachelor's degree, master's degree, PhD degree from any recognized institute of the India are expected to graduate in 2026 and 2027. ఓకే, ఎవరైతే 2026 and 27 బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అన్నమాట. వాట్ ఈస్ ద సెలక్షన్ క్రైటీరియా అసలు ఎలా ఉంటుందంటే మనకి వీళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. ఆ యొక్క సెలక్షన్ టెస్ట్ మనకి 2 parts అయితే ఉంటుంది. పార్ట్ ఏకి వచ్చేవాడికి 20 MCQs అయితే ఉంటాయి అన్నమాట. బేసిక్స్ ఉంటాయి, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీద బేసిక్స్ ఉంటాయి, ఈజీగా త్రూ అవ్వచ్చు మీరు. మ్యాథమెటిక్స్ ఫండమెంటల్సే మనకైతే ఇస్తారు. సో అది పార్ట్ ఏ. పార్ట్ బికి వచ్చేటికి 2 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఓవరాల్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేటికి మనకైతే 60 minutes అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఆ 60 minutes టెస్ట్ కనుక మీరు క్వాలిఫై అవుతే మీరు ఈ ప్రోగ్రామ్కి అయితే సెలెక్ట్ అవుతారన్నమాట. అది యాక్చువల్ ప్రాసెస్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే 9th August నుంచి 31st August వరకు మనకి అయితే ఎలా డివైడ్ అయిందో ఇక్కడ ఇచ్చారు. ఇంకా చాలా ఇక్కడ FAQs ఇచ్చారు, వాటిని మీరు అయితే చెక్ చేసుకోండి. ఓకే, మంచి అప్డేట్ చేసి తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు ఇలా పైకి వచ్చేసి ఇక్కడ అప్లైనోమిక్ ఇచ్చేయండి. ఇక్కడ మనకు ఒక పేజ్ అయితే ఇలా రీడ్ అయితే అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒక ఫామ్ ఇచ్చారు, ఈ ఫామ్ మీరు ఫాస్ట్గా అయితే ఫిల్ చేసేయండి. ఓకే, అండ్ దానికి కావాల్సిన డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అన్ని కూడా ఇదే ఫామ్లో మనకైతే ఇచ్చారు, చెక్ చేసుకోండి. మీరు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీకు ఇచ్చేసిన వెంటనే మీకు V30 పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడొద్దు. సో
అది నీట్గా కిందకి స్క్రోల్ చేసి అక్కడ అప్పల్ లింక్ బ్లూ కలర్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్లోకి అయితే రెడీ అయితే అవుతుంది. అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఎక్సెంట్ పెడితే మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.